పూజ గదిలో ఇవి ఉంటే మీరు చేసే పూజలకు కోటిరెట్ల పుణ్యఫలం. మా వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. దేవుడిని పూజించడానికి ప్రతి ఇంట్లో చిన్నదో పెద్దదో ఒక పూజ గది ఉంటుంది. ఆ పూజ గదిలో దేవుని చిత్రపటాలు ఉంచి శ్రద్ధతో నిత్యం పూజలు చేస్తుంటారు. అయితే పూజ గదిలో కొన్ని వస్తువులు ఉంటే మాత్రం ఆ ఇంట్లో సుఖశాంతులు, సిరిసంపదలు వర్ధిల్లుతాయని, కుటుంబ సభ్యులు ఆరోగ్యంగా ఉంటారని వాస్తు పండితులు చెబుతున్నారు. ఇంటిపై లక్ష్మీదేవి చల్లని చూపు ఉండాలంటే పూజా గదిలో ఏ వస్తువులు ఉండాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. హిందూ సంప్రదాయంలో నెమలి ఈకలకు చాలా ప్రాముఖ్యత ఉంది. కాబట్టి మీ పూజ గదిలో ఖచ్చితంగా నెమలి ఈకలు ఉండేలా చూసుకోండి. మీ పూజ గదిలో నెమలి ఈకలు పెట్టుకుంటే మీకు డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది. అలాగే ఆర్థిక కష్టాలు తీరుతాయి. లక్ష్మీదేవి పద్మంపై కూర్చున్న చిత్రపటం లేదా విగ్రహం పూజ గదిలో ఉంచాలి. ఈ చిత్రపటం ఇంట్లో ధనవృద్ధిని కలిగిస్తుంది. లక్ష్మీదేవికి శంఖం అంటే చాలా ఇష్టం. కాబట్టి శంఖాన్ని మీ పూజ గదిలో పెట్టుకుంటే చాలా మంచిది. మీ పూజ గదిలో శంఖం ఉంటే మీకు లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. తద్వారా మీ ఇంట్లో సంపద రెట్టింపు అవుతుంది. శ్రీ యంత్రాన్ని పూజ గదిలో ఉంచడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. శ్రీ యంత్రం ధనవృద్ధికి చిహ్నంగా భావిస్తారు. మీ ఇంట్లోని పూజ గదిలో తప్పనిసరిగా యాలకులు ఉండేలా చూసుకోండి. యాలకులకు డబ్బును ఆకర్షించే శక్తి ఉంది. కాబట్టి పూజ గదిలో యాలకులు ఉంటే మీ ఇంట్లో ధన ప్రవాహం విపరీతంగా పెరుగుతుంది. మీకున్న డబ్బు కష్టాలు తీరాలంటే ఎర్రటి వస్త్రంలో 11 రూపాయల నాణాలు వేసి మూటకట్టి ఇంట్లోనే పూజ గదిలో పెట్టి ఇంట్లో పూజ చేయండి. ఇంట్లో పూజ పూర్తయిన తర్వాత ఈ ఎర్రటి వస్త్రాన్ని మీ బీరువాలో లేదా డబ్బు ఉంచే ప్రదేశంలో పెట్టండి. ఇలా చేస్తే మీకున్న డబ్బు కష్టాలు అతి త్వరలోనే నెరవేరుతాయి. మీ కోరిక ఏదైనా నెరవేరాలంటే మంగళవారం నాడు మీ పూజ గదిలో తమలపాకులు ఉంచి పూజ చేయండి. ఇలా చేస్తే మీరు కోరుకున్న కోరిక అతి త్వరలోనే నెరవేరుతుంది. దాదాపు ప్రతి పూజ గదిలో గంట తప్పకుండా ఉంటుంది. దేవుడికి పూజ చేసిన తర్వాత గంట మోగిస్తుంటాం. అయితే పూజ గదిని శుద్ధి చేసే క్రమంలో చాలా మంది గంటను నేలపై పెడుతుంటారు. కాని ఇలా నేలపైన అస్సలు పెట్టకూడదని పండితులు అంటారు. మీ ఇంట్లోనే పూజ గదిలో తప్పనిసరిగా పసుపుతో స్వస్తిక్ వేయండి. పూజ గదిలో స్వస్తిక్ గుర్తు ఉంటే దేవతలు సంతోషిస్తారు. కాబట్టి మీ పూజ గదిలో స్వస్తిక్ గుర్తు ఉంటే మీకు ముక్కోటి దేవతల ఆశీర్వాదం లభిస్తుంది. అలాగే ఐశ్వర్యం లభిస్తుంది. ప్రతిరోజు పూజలో వాడే దీపాలు శుభ్రం చేసుకోవాలి. శుభ్రం చేయని దీపాలతో దీపారాధన చేయకూడదు. దేవుడికి నివేదన చేసిన ఫలం లేదా ప్రసాదం ఏదైనా సరే తప్పనిసరిగా ప్రసాదంగా స్వీకరించాలి. వాటిని అలాగే వదిలేసి మర్చిపోకూడదు. వెండి వస్తువులను పూజ గదిలో ఉంచడం వల్ల లక్ష్మీదేవికి ఇష్టమైనది. వెండి దీపాలు, వెండి పాత్రలు ఉంచడం వల్ల శుభం కలుగుతుంది. పూజ గదిలో అక్షింతలు ఖచ్చితంగా ఉండేలా చూసుకోండి. పూజ గదిలో అక్షింతలు ఉంటే చాలా మంచిది. అలాగే మీరు బయటకు వెళ్లే ముందు పూజ గదిలోని అక్షింతలు పెద్దవారి చేత మీ తలపై వేయించుకొని బయటకు వెళ్ళండి. ఇలా చేస్తే దేవుని అనుగ్రహం వల్ల మీరు చేపట్టిన పనిలో అడ్డంకులు లేకుండా విజయం సాధిస్తారు. పూజ గదిలో విరిగిపోయిన లేదా పగుళ్లు చూపిన విగ్రహాలు పెట్టుకోకూడదు. వీటివల్ల పూజతో వచ్చే ఫలితం రాదు. హిందూ మతం ప్రకారం గంగానది నీటిని చాలా పవిత్రంగా భావిస్తారు. పూజ గదిలో గంగానది పవిత్ర జలాన్ని ఉంచినట్లయితే విష్ణువు తల్లి, లక్ష్మి ఇద్దరి అనుగ్రహం లభిస్తుంది. దురదృష్టం కూడా అదృష్టంగా మారుతుంది. అలాగే సుఖము సంపదలు కలుగుతాయి. పూజ గదిలో కుంకుమ లేదా చందనంతో ఓం చిహ్నాన్ని ఉంచడం శుభసూచకంగా భావిస్తారు. ప్రతిరోజు పూజ చేసి సమయంలో ఓం అని పట్టించడం వల్ల ఎన్నో రకాల సమస్యలు వ్యాధులు నాశనం చేసే శక్తికి ఓంకు ఉంటుందని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు. అందువల్ల ఓం చిహ్నాన్ని పూజ గదిలో ఉంచడం వల్ల ఆ ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తి తొలగిపోయి సానుకూల శక్తి ప్రవేశించి ఆనందం, శ్రేయస్సు లభిస్తుంది. ఇంట్లోని పూజ గదిలో తాబేలు ప్రతిమ ఉంటే చాలా మంచిది. ఒక ప్లేట్లో నీటిని పోసి అందులో తాబేలు ప్రతిఫలం గనక ఉంచితే చాలా మంచిదట.
ఇలా ఉంచడం వలన మన ఇంటిలోని వారికి ఆరోగ్యం సిద్ధిస్తుందని మరియు ఇంటిల్లిపాది సుఖసంతోషాలతో జీవిస్తారని అనేకమంది నమ్ముతారు. ఇక ఇలా ఇంటిలో ప్లేట్ని ఉంచి నీటిని పోసి తాబేలు ఉంచే సమయంలో కొన్ని జాగ్రత్తలు పాటించాలి. తాబేలు ప్రతిమ ఉత్తరం వైపు ఉండేలా చూసుకోవాలి. ఎలాగూ తాబేలు ప్రతిమ ఉంచితే మంచిది జరుగుతుంది కదా అని కొంతమంది వ్యక్తులు ఇంట్లో 2-3 తాబేలు ప్రతిమలను ఉంచుతారు. కాని ఇలా చేయడం మంచిది కాదని వాస్తు పండితులు చెబుతున్నారు. కావున ఇంటిలో ఒకే ఒక తాబేలు ప్రతిమ ఉండాలని చెబుతారు. కలశం లక్ష్మీదేవికి ప్రతీక. అందువల్ల ప్రతి ఒక్కరూ పూజా గదిలో కలశాన్ని ఉంచి పూజిస్తారు. పూజ గదిలో కలశం ఉంచడం శుభప్రదంగా భావిస్తారు. కలశం ఆనందానికి చిహ్నంగా ఉంటుంది. అందువల్ల పూజే గదిలో కలశం నుంచే ప్రతిరోజు పూజించడం వల్ల ఆ ఇంట్లో లక్ష్మీదేవి అనుగ్రహం లభించి డబ్బు సమస్యలు దూరం అవుతాయి. పూజ గదిని ఎప్పుడూ శుభ్రంగా ప్రశాంతంగా ఉంచాలి. ప్రతిరోజు దీపం వెలిగించి మంత్రాలను పఠించడం వల్ల ఆ ఇంట్లో సానుకూల శక్తి నిలిచిపోతుంది. సుగంధ ద్రవ్యాలు, అగర్బత్తీలు వాడడం వల్ల ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ. ఇలా చేస్తే ఇంట్లో శాంతి, అభివృద్ధి, ఆనందం నిలకడగా ఉంటాయి. పూజ సమయంలో సాంబ్రాణి ధూపం లేదా గుగ్గిలం ధూపం వేయడం వల్ల ఇంట్లో సానుకూల శక్తి పెరుగుతుంది. కొత్తగా ఇంటిని నిర్మించేవారు పూజగదిని ఈశాన్య దిక్కులో ఉండేలా చూసుకోవాలనే వాస్తు నిపుణులు సూచిస్తున్నారు. పొరపాటున కూడా పూజ గదిని దక్షిణ దిశలో ఏర్పాటు చేయకూడదని అంటున్నారు. ఇలా చేయడం వల్ల ఆ ఇంట్లో ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యల మధ్య గొడవలు పెరిగి అవకాశం ఉంటుందట. ఇంకా కుటుంబ సభ్యులకు అనారోగ్య సమస్యలు కూడా వస్తాయని చెబుతున్నారు. ఇంట్లో ఉండే పూజ గదిలో దేవతల, ఉగ్రరూపాల చిత్రాలను ఎప్పుడూ ఉంచవద్దు. నార్మల్గా ఉండే చిత్రాలను మాత్రమే ఉంచాలని పండితులు చెబుతున్నారు. సాలగ్రామాన్ని విష్ణువు శిలా రూపంగా భావిస్తారు. దీన్ని పూజ గదిలో ఉంచి పూజించడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. లక్ష్మీదేవి మంత్రాలను జపించడం వల్ల ఆమె అనుగ్రహం లభిస్తుంది. లక్ష్మీదేవి అష్టోత్తర శతనామావళిని చదవడం వల్ల శుభం కలుగుతుంది. శుక్రవారం లక్ష్మీదేవికి ప్రత్యేకమైన రోజు. ఆ రోజున ప్రత్యేక పూజలు చేయడం, ఉపవాసం ఉండటం, లక్ష్మీ అష్టోత్తరం చదవడం చాలా మంచిది. శుక్రవారం సాయంత్రం దీపం వెలిగించి పాయసం లేదా ఏదైనా స్వీటు నైవేద్యం పెట్టడం వల్ల లక్ష్మీదేవి సంతోషిస్తుంది. మా వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.